హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాతి ఉసిరికాయలు పచ్చడి పెట్టుకుందాము. నేను ఇట్లా నీట్గా శుభ్రం చేసేసి కడిగి ఆరబెట్టినాయండి. ఇవి కాయలు వేయించుకుందామని ఒక అర కేజీ నూనె పెట్టాను. ఈ కాయలు వేయించుకునేటప్పుడు ఈ కాయలకి గీట్లు పెట్టుకోవాలండి. అలా డైరెక్ట్గా వేయకూడదు. కాయకొచ్చి 3 గీట్లు, పెద్దవైతే చిన్నవైతే 2 గీట్లు పెట్టాను. కొంచెం కాయలకు వచ్చేసి ఒక 100 గ్రాములు మెంతులు, ఒక అర కేజీ ఆవాలు తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలా వేయించుకొని దగ్గర పెట్టుకోవాలి. బాగా వేయించుకోవాలి, లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు దీనికి నేను ఒక అర కేజీ చింతపండు తీసుకున్నానండి. వేడి నీళ్ళు పోసి నానబెట్టి ఇలా గుజ్జు తీసుకోవాలి. గుజ్జు తీసుకుని ఇది ఆ గుజ్జుని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు ఆవపిండి, మెంతిపిండి మిక్సీ పట్టేసాను. ఆ పౌడర్ని నేను ఈ పావు కేజీ డబ్బాతో కొలుసుకుంటున్నానండి. దీన్ని నేను మెజర్మెంట్ కప్ కింద వాడుతున్నాను. కొంచెం కాయలకు వచ్చేసి 2 డబ్బాలు ఆవపిండి పోస్తున్నానండి. మీరు కావాలంటే కనుక వేరేగా కూడా మెజర్మెంట్ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ డబ్బాను మెజర్మెంట్ పెట్టుకున్నాను. ఇది కరెక్ట్గా పావు కేజీ డబ్బా అండి. అదిగోండి, దాంతో కరెక్ట్గా 2 డబ్బాలు అయింది ఆవపిండి. లైట్గా వేయించుకున్న మెంతులు, ఆ మెంతుల్ని ఆవాలని కలిసి మిక్సీ పట్టానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకుందాము. 1 టీ స్పూన్ వేసానండి పసుపు. ఇప్పుడు అదే పావు కేజీ డబ్బాతో సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి, మెత్తంది ఉప్పు. నేను డబ్బాన్నర ఉప్పు పోసానండి. కుంచుడుకాయలకి డబ్బాన్నర పోసాను. చాలకపోతే కనుక 3rd డే కలగలుపుకునే రోజున కూడా మనం ఉప్పు వేసుకోవచ్చండి. కొంచెం తక్కువే వేసాను, తర్వాత చూసి కలుపుకోవచ్చులే 3వ రోజునని. దాన్ని కరెక్ట్గా డబ్బాన్నర. ఈ మొత్తం కలుపుకుందామండి. చూసారు కదా, వెల్లుల్లిపాయలు ఒక అర కేజీ తీసుకున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం లైట్గా మిక్సీ పట్టాను అనమాట. అదిగోండి, మిక్సీ పట్టుకుని కలుపుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుందాము. చూసారా, ఇవి పైన తొక్క తీసేసిన వెల్లుల్లిపాయలు అండి. అవి కూడా వేసుకుందాము. అవి వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటాయండి. అవి ఊరితే చక్కగా బాగుంటాయి తినడానికి. ఇంకెలా వేసుకుంటాం మేము. కారం కూడానండి, కొంచుడికి 2 డబ్బాలన్నర కారం పోసాను. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది కొంచెం. అలాగే మెంతులండి, పచ్చిమెంతులు 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని వేయించిన ఉసిరికాయలు కలిపేసుకుందామండి. ఇంకా ఆయిల్లో అట్లా వేయట్లేదండి, ఎందుకంటే ఆయిల్లో వేయించేస్తాం కదా. ఇంకా అలా డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు. అన్నీ మొత్తం కాయలన్నీ వేసేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. కారం మనం వాడుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే ఆ పావు కేజీ డబ్బా చూపించాను కదా, దాంతో 2 డబ్బాలన్నర కారం వేసాను. మాకైతే సరిపోతుంది కారం. ఉప్పే చూసుకుని వేసుకోవాలి. ఆవపిండి, మెంతిపిండి కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకోవాలి. కాయలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. అలాగే ఉడకబెట్టిన చింతపండు ఉంది కదా, ఉడకబెట్టుకోవాలండి. ఆ గుజ్జు తీసేసి ముట్లో వేసి ఉడకబెట్టాను నేను. అర కేజీ చింతపండుని దగ్గరికి రానిచ్చేసాక ఆ చింతపండు దీంట్లో వేసుకుని కలుపుకోవాలండి. నేనైతే చింతపండు తీసుకున్నాను. చాలామంది అయితే నిమ్మకాయ రసంతో కూడా పెట్టుకుంటారు. ఈ కుంచుడుకాయలకి నిమ్మకాయ రసం వచ్చేసి 10 కాయలు పెట్టుకోవచ్చండి పెద్దవైతే. చిన్నకాయలు అయితే ఒక 15 అలా పడతాయి. ఇప్పుడు నీట్గా కలిపేసుకుందాము. కొంచెం కాలుతుంది, కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉంది చింతపండు, అందుకే గరిటతో మిక్స్ చేశాను అనమాట. కలిపేసుకుందాం నీట్గా. చేత్తో కలుపుకుంటే అన్నిటికీ పడతాయి అన్నమాట.
కాయలన్నిటికి మొత్తం. ఏదైనా తక్కువ అనిపిస్తే కనుక మూడో రోజు మనం కలుపుకునే రోజున కలుపుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ కొంచెం సరిపడగానే వేసేసాను. సాల్ట్ ఒకటి కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోయింది కదా. అప్పుడు కాచి చల్లార్చిన నూనె అండి, ఇది వేరుశనగ నూనె. 1 కేజీన్నర నూనె పోసాను అనమాట. కాచి చల్లార్చుకుంటే బాగుంటుందండి. కాచి చల్లార్చిన నూనె 1 కేజీన్నర కలిపి పోసాము. ఇప్పుడు ఆ నూనె అంతా కాయలకి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఎక్కడా పొడి అనేది ఉండకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే మూడో రోజుకి కొంచెం లైట్గా ఏదన్నా ఇబ్బందిగా అనిపించినట్టు ఉంటుంది అలా కలుపుకోకపోతే. నూనె కానీ సాల్ట్ కానీ తక్కువైతే మూడో రోజున కలుపుకోవచ్చు. నేను మొత్తం కాయలకి అన్నిటికి పట్టేటట్టు కలిపేసాను. నాకైతే అన్నీ టేస్ట్ కానీ సరిపోయినాయి. చూసాము, బాగుంది కూడా. ఇది వేయించిన ఉసిరికాయలే కాకుండా పచ్చి ఉసిరికాయలతో కూడా పెట్టుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే కాయలు వేయించకుండా పచ్చివి అనమాట. చీల్చి ఘాట్లు పెట్టేసేసి వాటిని అలాగే వేసేసుకోవడమే. ఇలాగ కొలతలు కూడా సేమ్ అంతే. ఊరితే బాగుంటుందండి. పచ్చికాయల పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఉసిరికాయ పచ్చడి. అన్ని సీజన్లో దొరకవు కదా, అందుకే కొంచెం నిలవ పచ్చడిలాగా పెట్టుకుంటాము మేమైతే. మాకు ఇది వింటర్లో రైనీ సీజన్ అప్పుడు తింటాం బాగా దీన్ని. ఓకే ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసేసాను నీట్గా. నూనె అంతా పైకి వచ్చేటట్టు పెట్టి. చూసారా ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.